హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ అందరికీ ఆర్గానిక్ గార్డెన్లో పర్పుల్ లేదా వైలెట్ కలర్లో ఉండే వంకాయలు చూపించబోతున్నాను. చూసారా వంకాయలు ఎంత బాగా కాచాయో కదా, సన్నగా బారుగా నిగనిగలాడుతూ తాజాగా తయారైనాయండి. కాకపోతే మేము ఇంకా హార్వెస్ట్ చేయలేదు, వీటిని హార్వెస్ట్ చేయాలి. హార్వెస్ట్ చేసే ముందు ఒక వీడియో తీసేస్తే వదిలిపోతుంది కదా, అందుకని ఇలాగ వీడియో తీస్తున్నాను. చూసారా ఎంత బాగా కాచాయో కదా. ఇదంతా ఇంకా చిన్న చిన్న పిందెలు పూత మీద ఉందన్నమాట. ఇది ఫస్ట్ కాప్ అండి, ఇంకా హార్వెస్ట్ చేయలేదు, అందుకని ఇలా వీడియో తీసుకుంటున్నాం. ఇవి చూసారా మీడియం సైజ్ అనమాట, అంత పొడవు కాదు అంత పొట్టి కాదనమాట, మీడియం సైజులో ఉండి వంకాయలు బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇంకా చిన్న చిన్న పిందెలు తయారవుతున్నాయి అనమాట, అంత ఆ పూత మీద పిందె స్టేజ్లో ఉందన్నమాట. కాయలు కొన్ని ఇలాగ తయారైనవి. ఇవి హార్వెస్ట్కి వచ్చేసినాయి ఫ్రెండ్స్, హార్వెస్ట్ చేయాలి. హార్వెస్ట్ చేసే ముందు వీడియో తీసుకుంటే బాగుంటుందని వీడియో తీస్తున్నాను. పైగా ఆడియన్స్ అందరికీ షేర్ చేయాలి కదా, ఆర్గానిక్ గార్డెన్లో వేసిన పంటలన్నీ ఆడియన్స్ అందరికీ తెలియాలని ఇలా వీడియో తీస్తున్నాను. యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను, ఆడియన్స్ అందరూ చూద్దురు. కానీ కాయలన్నీ చాలా తాజాగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది చూసారా, యాపిల్ సైజులో ఉందన్నమాట, యాపిల్ షేప్ అనమాట. ఈ రకం వంకాయ నేను ఇది ఫస్ట్ టైం అనమాట చూడడము. మిగిలిన సైజులు అవి షేప్ అవి చూశాను, కానీ కొన్ని బారుగా సన్నగా ఉంటాయి, కొన్ని ఏమో మీడియం సైజులో ఉంటాయి. ఇది గుత్తి వంకాయలా కూడా లేదు. గుత్తి వంకాయ అయితే ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఇవి మాత్రం గుత్తి వంకాయ కాదండి, ఇదో రకం వంకాయ అనమాట. ఇది వంకాయే కాకపోతే యాపిల్ షేప్లో ఉందన్నమాట. హార్వెస్ట్ చేయాలి, ఇది హార్వెస్ట్ స్టేజ్కి రెడీగా ఉంది. హార్వెస్ట్ చేసేటప్పుడు ముందు ఈ యాపిల్ సైజులో ఉన్న వంకాయలను హార్వెస్ట్ చేసేయాలి. ఇది సింగిల్గా కాసింది కదా, సింగిల్ పీస్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఆర్గానిక్ గార్డెన్లో కాచిన ఈ పర్పుల్ లేక వైలెట్ కలర్లో వంకాయలు కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.